మావోయిస్టు పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన పస్సునూరి నరహరి అలియాస్ సంతోష్, ఆయన భార్య ధనమ్మ లొంగిపోయారు. డీజీపీ సివి ఆనంద్ కేసు వివరాలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక చర్యల వల్ల దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం దాదాపుగా తగ్గిపోయిందని ఆయన స్పష్టం చేశారు. 2024 నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 822 మంది మావోయిస్టులు 334 ఆయుధాలతో పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ వివరించారు. లొంగిపోయిన వారికి రివార్డులను కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. మావోయిస్ట్ ఉద్యమంకి ఇంకో గట్టి ఎదురు దెబ్బ తగిలిందని మనం చెప్పవచ్చు. గత 2-3 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ ప్రకారం దీన్ని పూర్తిగా మన దేశంలో నుండి ఒక ఇంటర్నల్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, దేశ భద్రత గురించి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు తెలుసు, ఎంతో మంది సరెండర్ కావడం, ఎన్కౌంటర్స్ లో చనిపోవడం, వెపన్స్ సీజ్ కావడం ఇదంతా జరిగింది. ఈ రోజు మావోయిస్ట్ పార్టీకి చెందిన సెంట్రల్ కమిటీ మెంబర్ పస్సునూరి నరహరి ఏలియాస్ విశ్వనాథ్, సెంట్రల్ కమిటీ మెంబర్ అండ్ బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సెక్రటరీ, మరి వారి భార్య మేడారి దానమ్మ ఏలియాస్ లత ఏలియాస్ పూనం స్టేట్ కమిటీ మెంబర్ గా వారు ఇప్పుడు కొన్ని రోజుల క్రితం వరకు కొనసాగారు. ఈ రోజు స్వచ్ఛందంగా వారు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడం జరిగింది. దాదాపు 822 మంది క్యాడర్స్ 2024 నుండి సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన వారిని ఏ విధంగా ప్రభుత్వం చూసుకుంటుంది, ఆదుకుంటుంది అనేది విని వారు ఆ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి పోలీస్ ముందు సరెండర్ కావడానికి వారు సిద్ధపడ్డారు. ఇదే కాకుండా ఇదే సమయంలో 334 వెపన్స్ కూడా ఈ సరెండర్ అయిన క్యాడర్ తీసుకొచ్చారు వారితో. అది చాలా ముఖ్యమైన అంశం. దేశంలో మొన్న జరిగిన జార్ఖండ్ లో 15 సరెండర్స్ తర్వాత, ఈ రోజు వీరిద్దరు సరెండర్స్ తర్వాత 47 మంది కేవలం మొత్తం దేశంలో మావోయిస్ట్ క్యాడర్ యూజీలో ఉన్నారు. భారతదేశంలో పార్టీ నష్టాల కారణంగా డీకే, జార్ఖండ్, తెలంగాణ మిగతా ప్రాంతాలలో నష్టాలు చవి చూసినందున సాయుధ పోరాటం అనే ఏదైతే దారి ఉందో అది ప్రస్తుతము కష్టాలమయంగా కనిపిస్తున్నది. దాని కారణంగా తెలంగాణ సర్కారు కల్పించిన మెయిన్ స్ట్రీమ్ లో భాగంగా అందులో ఉండే అనుకూలతల కారణంగా మేము మెయిన్ స్ట్రీమ్ లో తెలంగాణ మెయిన్ స్ట్రీమ్ లోకి కలవాలనేది మేము తెలంగాణ సర్కారు ముందు, తెలంగాణ పోలీసుల ముందు మేము మెయిన్ స్ట్రీమ్ లో భాగంగా వెళ్తామనే విషయాన్ని తెలియజేశాము. వారు కూడా మాకు అనుమతించారు. మీరు మీ ఆలోచన ఎలాగున్నా మీరు వెళ్ళవచ్చు, దానికి ఎలాంటి అభ్యంతరము లేదు అనేది అక్కడి పీబీ మెంబరు మిశ్రీ విశ్రా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. పేద ప్రజలు తప్పకుండా ఏనాడో ఒకనాడు వాళ్ళ హక్కులను సాధించుకొని లీగల్ పద్ధతుల ద్వారా ఈ దేశానికి ఉపయోగపడతారనేది మా ఆశ. మేము కూడా వాళ్ళకు శాంతియుతంగా ఆ ప్రయత్నం చేయాలనేది మా ఆశగా ఉంది. జార్ఖండ్ లో ఉన్న సిసి పీబీ మెంబర్ మిశ్రీ బిశ్రా దాదా పూర్వ సచివ్ గణపతి గారికి మూలకంగా తెలియజేసేది ఏంటంటే, తెలంగాణ సర్కారు కల్పించిన అనేక సదుపాయాలు, దానితో పాటు దేశంలో ఉన్న పరిస్థితులు మనకు అనుకూలించని పరిస్థితుల కారణంగా వారు కూడా ఈ మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చి చేరి తెలంగాణకు లో ప్రజలకి, తెలంగాణ సర్కారుకి దగ్గర వచ్చి మెయిన్ స్ట్రీమ్ లో కలవవలసిందిగా తెలియజేస్తుంది.